హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 12 మార్చ్ 2024 మంగళవారం రోజు పంచాంగం గురించి అయితే తెలుసుకుందామండి. అలాగే ఈరోజు రాశి ఫలాలు, రామాయణంలోని ఒక ప్రశ్న, అలాగే దానికి జవాబుని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక మంచి మాటతో వీడియోనైతే ప్రారంభిద్దామండి. మనసులో మాలిన్యం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం? చేపలు రాత్రింబవళ్ళు నీళ్లల్లోనే ఉన్నా వాటి వాసన పోదు కదా. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం 12 మార్చ్ 2024 మంగళవారం. తిది విదియ ఉదయం 7:13 వరకు, తదుపరి తదియ. ఈరోజు నక్షత్రం రేవతి రాత్రి 10:55 వరకు, తదుపరి అశ్విని. ఈరోజు యోగం శుక్లము ఉదయం 7:43 వరకు, తదుపరి ఐంద్రము. కరణం కౌలవ ఉదయం 7:15 వరకు, తదుపరి తైతుల. సాయంత్రం 5:40 వరకు, తదుపరి వనిజ. ఈరోజు సూర్యోదయం 6:29, సూర్యాస్తమయం 6:21. ఈరోజు చంద్రోదయం రాత్రి 7:42, చంద్రాస్తమయం ఉదయం 8:34. అశుభ సమయాలు వచ్చేసి వర్జం మధ్యాహ్నం 2:41 నుండి 4:17 వరకు. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 3:22 నుండి 4:52 వరకు. యమగండం ఉదయం 9:26 నుండి 10:55 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:24 నుండి 1:52 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:56 నుండి 9:33 వరకు. తదుపరి రాత్రి 11:10 నుండి 12:02 వరకు. ఈరోజు శుభ సమయాలు వచ్చేసి బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:53 నుండి 5:42 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుండి 12:49 వరకు. అమృతకాలం సాయంత్రం 6:24 నుండి 7:45 వరకు. ఈరోజు మంచి రోజేనా అంటే, ఈరోజు నామకరణం, బారసాల వంటి శుభకార్యాలు చేసుకోవడానికి మంచి ముహూర్తాలే ఉన్నాయి. ఇంకా మీరు ఏవైనా సరే శుభకార్యాలు చేసుకోవాలి అనుకుంటే మీ పంతులు గారిని సంప్రదించి మీ పేరు బలం, నక్షత్ర బలాన్ని పరిశీలించుకొని మీరు శుభకార్యాలు చేసుకోవచ్చండి. సాధారణమైన పనులు, రోజువారీ పనులను యథావిధిగా చేసుకోవచ్చు. అలాగే ఈరోజు తారాబలం, చంద్రబలం విషయానికి వస్తే చంద్రుడు రాత్రి 9 గంటల వరకు మీనరాశిలో ఉంటాడు, తదుపరి మేషరాశిలో ఉంటాడు. సూర్యుడు కుంభరాశిలో ఉంటాడు. ఈరోజు చంద్రబలం ఉన్నటువంటి రాశులు రాత్రి 8:29 వరకు వృషభం, మిథునం, కన్య, తుల, మకర, మీన. తదుపరి మేష, మిథున, కర్కాటక, తుల, వృశ్చిక, కుంభ. ఈరోజు రామాయణంలో ప్రశ్న జవాబు విషయానికి వస్తే ఈరోజుటి ప్రశ్న: అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉన్నది? జవాబు సరయూ నది అండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు రాశి ఫలాలు ఒక్క మాటలో తెలుసుకుందామండి. మేషరాశి పాత బాకీలు వసూలవుతాయి. వృషభ రాశి విద్యార్థులు అవార్డులను అందుకుంటారు. మిథున రాశి శుభకార్యాలలో పాల్గొంటారు. కర్కాటక రాశి కాంట్రాక్టర్లు నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. సింహరాశి మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండటమే మంచిది. కన్యా రాశి కార్యజయం ఉంటుంది. మీ ప్రసంగాలతో ఎదుటి వారిని ఆకట్టుకుంటారు.
తులారాశి అన్నదమ్ముల మధ్య తగాదాలు తలెత్తుతాయి, జాగ్రత్తగా ఉండండి. వృశ్చిక రాశి విద్యార్థులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనస్సు రాశి సమాజంలో మీ పలుకుబడి పెరుగుతుంది. మకర రాశి మీరు తలపెట్టిన పనుల్లో విజయం సాధించాలంటే బాగా కష్టపడాలి. కుంభరాశి అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. మీనరాశి మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆస్తి సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు.